సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీనాథుని శృంగార నైషధం కావ్యపఠనం కావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శ్రీ శర్మ గారు ఈ కావ్య పఠనాన్ని ధారావాహిక ప్రసంగంలో ప్రసంగిస్తున్నారు. శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం. నమస్తే. రణగండూభర దుస్సహంబైనయా రాజన్య దేవేంద్ర దక్షిణ బాహాగ్రమునం జనించిన మహాకీర్తి ప్రవాహంబు కారణ సంక్రాంత గుణానుసంగముననో ప్రస్ఫీత దిగ్మత్త వారణ గండస్థల కుంభకూలములతో రాయుంది వారాత్రముల్ రణగండూహర దుస్సహంబైన యా రాజన్య దేవేంద్ర దక్షిణ బాహాగ్రమునం జనించిన మహాకీర్తి ప్రవాహంబు కారణ సంక్రాంత గుణానుసంగముననో ప్రస్ఫీత దిగ్మత్త వారణ గండస్థల కుంభకూలములతో రయుంది వారాత్రము. నలుని యొక్క పరాక్రమం గురించినటువంటిది ఈ పద్యం. ఆ పరాక్రమానికి ఆయన కీర్తి నలుదిశలా వ్యాపించింది అని చెబుతున్నాడు. ఎలా అంటే రణకండూభర దుస్సహంబైన, కండు అంటే రణకండు, యుద్ధం చేయాలనేటువంటి కోరిక. నిజానికి కండూభరము, కండు అనే దానికి దురద అని అర్థం వాచ్యార్థంలో. కానీ దాని ధ్వని ఏమిటంటే యుద్ధం చేయాలనే కోరిక. రణకండూభర దాని యొక్క పెంపుతోటి దుస్సహమైనటువంటి ఆ రాజన్య దేవేంద్ర దక్షిణ బాహాగ్రమునం, దుస్సహమైనటువంటి సహింపరానటువంటి ఆ రాజన్య దేవేంద్రుడు నలుడు, ఆయన యొక్క దక్షిణ బాహాగ్రమణం జనించిన మహాకీర్తి. ఆయన యొక్క దక్షిణ బాహాగ్రమం అంటే కుడి చేయి, దక్షిణ కుడి, బాహు చేయి, దక్షిణ బాహాగ్రమునం జనించిన మహాకీర్తి ప్రవాహము. ఆ కుడి చేతి అగ్రం నుండి పుట్టినటువంటి మహాకీర్తి ప్రవాహం, గొప్ప కీర్తి అనేటువంటి ప్రవాహం. ఇది ఎందువల్ల వచ్చింది ఈ కీర్తి అని అంటే ఆయన యొక్క యుద్ధ విజయాల వల్ల. రణకండూవర దుస్సహంబైన ఆయన యొక్క యుద్ధం చేయాలనేటువంటి కోరిక, దాంతో ఆయన జయించిన తీరు, ఆ పరాక్రమానికి గుర్తుగా ఈ కీర్తి, అది ఒక పెద్ద ప్రవాహం, కీర్తి ప్రవాహం అన్నాడు. మహాకీర్తి ప్రవాహంబు అన్నాడు. ఇది కేవలం యుద్ధాల్లో కలిగినటువంటి జయాల వల్ల వచ్చింది. అయితే కారణ సంక్రాంత గుణానుసంగముననో ప్రస్ఫీత దిగ్మత్త వారణ గండస్థల కుంభ కూలములతో రాయుంది వారాత్రములు. ఈ ప్రవాహము ఎక్కడ వ్యాపిస్తోంది? ప్రవాహం అంటేనే ప్రవహించే గుణం కలిగింది. ఆ కీర్తి అనే ప్రవాహము ఎక్కడెక్కడ దాకా వెళ్ళింది అంటే ప్రస్ఫీత దిగ్మత్త వారణ గండస్థల కుంభ కూలములతో రాయుంది వారాత్రములు. ఈ ప్రవాహము ప్రస్ఫీతము అనే దానికి మిక్కిలి ఎక్కువయ్యని, దిగ్మత్త దిక్కులనేటువంటి మదించినటువంటి వారణ ఏనుగుల యొక్క గండస్థలాలు, అవి కుంభాల లాంటి గండస్థలాలు. గండస్థల కుంభ కూలములతో రాయుంది వారాత్రములు,
అవి ఒడ్డులను ఓర్చుకుంటూ ప్రవహిస్తున్నాయి అని చెప్తున్నాడు. దివారాత్రములు, రాత్రి పగలు కూడా. దీనికి కారణం ఏమిటి అంటే కారణ సంక్రాంత గుణానుసంగమునన, కారణ సంక్రాంత గుణానుసంగముననో. కారణ సంక్రాంత గుణానుసంగము అంటే ఆయన యుద్ధాలు చేయాలనేటువంటి ఏదైతే కోరికున్నదో, కండూతి ఉన్నదో, ఆ కారణము సంక్రాంతమైనందువల్ల, సంక్రమించినందువల్ల ఇదిగో ఇలా ఈ ప్రవాహము, కీర్తి ప్రవాహము దిక్కుల యొక్క కూలాలను, ఒడ్డులను వరుసుకుంటూ ప్రవహిస్తోంది అని చెబుతున్నాడు. అంటే ఆయనకి ఎప్పుడు కూడా యుద్ధాలు చేయాలనేటువంటి కోరిక. యుద్ధములకై దురద కొనుచున్నా అంటే దాని అర్థం అది. అంతేగాని ఈ వాచ్యార్థం, వ్యంగ్యార్థాల్లో పైకి దురదానికి అనిపిస్తోంది, కానీ దాని కోరిక కలగటం, ఎప్పుడు యుద్ధాలు చేయాలనే ఆసక్తితో ఉండటం, ఇది ధ్వని అర్థం. ఆ మహారాజు యొక్క కుడి చేతి నుండి పుట్టిన ఈ కీర్తి అనే ఏరు, కీర్తి అనే ఏరు, మహాకీర్తి ప్రవాహం. ఆయన కుడి చేతి నుండి పుట్టింది మహాకీర్తి అనేటువంటి ప్రవాహం. అది అక్కడ పుట్టినటువంటి ఆ ఏరు ఎక్కడెక్కడ తిరిగింది అంటే ఆ యుద్ధాలు చేయాలనేటువంటి ఏ కోరిక అయితే ఉందో, దురదైతే ఉందో, దాని అది సంక్రమించిన కారణంగా రాత్రింబగళ్ళు కూడా దిక్కుల యొక్క గజాలు, దిగ్గజాలు అంటున్నాం కదా, అష్టదిగ్గజాలు, వాటి యొక్క కుంభస్థలాల నుండి గండస్థలం నుంచి కారేటువంటి ఆ మదజలం కుంభస్థలాలు అనే గట్టులతో ఓర్చుకుంటూ రాపిడితోటి తిరుగుతోంది అని, ఓర్చుకుంటున్నది అని. కారణము యొక్క గుణములు కార్యమునకు సంక్రమించును అనేది న్యాయం. ఆ కారణంగానే ఇక్కడ ఈ మాట చెప్పాడు ఆయన, కారణ సంక్రాంత గుణానుసంగముననో అని చెప్పాడు. రణగండూభర దుస్సహంబైనయా రాజన్య దేవేంద్ర దక్షిణ బాహాగ్రమునం జనించిన మహాకీర్తి ప్రవాహము. ఈ మహాకీర్తి అనే ప్రవాహం ఎక్కడ పుట్టింది అంటే ఆయన కుడి చేతి నుండి పుట్టింది, దక్షిణ బాహాగ్రమం అని. అక్కడి నుంచి ఎందుకు పుట్టింది అంటే ఆయన యుద్ధాలు, మరి కుడి చేతితోటి యుద్ధం చేయడం అనేది కదా, రణకండూభరం కదా అది. కారణ సంక్రాంత గుణానుసంగముననో, దీనికి కారణం కూడా ఆయన చెప్పాడు. మళ్ళీ దేనికి చెప్పాడు? ఆ చివరి 2 లైన్లకి ఇది ఒక న్యాయంగా చెప్పాడు, కారణ సంక్రాంత గుణానుసంగముననో అనేది. ఏమిటి జరుగుతుంది అంటే ఆ ప్రవాహము ప్రస్ఫీత దిగ్మత్త వారణ గండస్థల కుంభకూలములతో రాయుం దివారాత్రములు, రాత్రి పగలు కూడా దిగ్గజాల యొక్క గండస్థలాల నుంచి కారుతున్నటువంటి మదజలం, అవి మదజలాలు కుంభకూలములతో ఓర్చుకున్నట్టు ఉంది, కుంభస్థలాలు అనేటువంటి గట్టులతో ఓర్చుకుంటున్నట్టు ఉన్నది. అది దానికి కారణం ఇది, కారణ గుణా కార్య సంక్రామంతి అని చెప్పటం. కారణ గుణాలు కార్యమునందు సంక్రమిస్తాయి అని. కారణ గుణా కార్యే సంక్రామంతి, సక్రామంతి, సంక్రామంతి. సరే, అతని బాహాపరాక్రమం అభినుతింప, అతని పరాక్రమంబు అభినుతింప అలవియే పద్మజునకైన అబ్జవదన శాత తద్బాణధారా భుజంగ భుక్తి వైరిరాజవ్రజీయాసు మారుతంబు. అతని బాహాపరాక్రమం, ఆయన యొక్క భుజ పరాక్రమాన్ని చెప్పడానికి, అభినుతింపన్ మికిలిగా కొనియాడటానికి, అలవియే పద్మజునకైన అబ్జవదన, పద్మము వంటి
వదనము కలిగినది దమయంతి సంబోధన. దమయంతితో చెబుతోంది హంస ఇదంతా కూడా. అబ్జవదన అతని బాహుపరాక్రమాన్ని వర్ణించడానికి పద్మజునకైనా అలవియే, బ్రహ్మ కూడా అలవి కాదు అని. పద్మజుడు అంటే బ్రహ్మ. పద్మజునకైనా అలవియే. శాత తద్బాణధరా భుజంగ భుక్తి వైరిరాజవ్రజీయాసు మారుతంబు. వైరిరాజవ్రజీయ ఆసు మారుతం. వైరిరాజులు, శత్రురాజులు, వాళ్ళ యొక్క వ్రజీ సమూహం, శత్రురాజ సమూహం, దానికి సంబంధమైనటువంటి ఆసుమారుతము అన్నాడు. ఆసు అంటే ప్రాణం. ప్రాణ సంబంధమైనటువంటి మారుతము వాయువు అంటే ప్రాణవాయువు. శత్రురాజుల యొక్క సమూహానికి సంబంధించిన ప్రాణవాయువు తత్ శాత బాణ ధారా భుజంగ భుక్తి, వాడి అయినటువంటి శాత, శాత అంటే వాడి అయినటువంటి తత్ ఆ నలుని యొక్క బాణధార, బాణముల యొక్క పదును ఎలాంటిదంటే ఆ బాణాల యొక్క ధార అనేటువంటి భుజంగ భుక్తి, భుజంగములు పాములకు భుక్తి ఆహారం అవుతుంది. ఏమిటి పాములకు ఆహారం అయ్యేది భుజంగ భుక్తి? శత్రురాజుల యొక్క ప్రాణవాయువు. శత్రురాజుల యొక్క ప్రాణవాయువు ఆయన యొక్క బాణ నిషిద్ధమైన ఆయన బాణం యొక్క వాడికి ఆహారం అవుతున్నాయి. ఆ వాడి ఏదైతే ఉందో బాణధార, దాన్ని భుజంగంతో పోల్చాడు, పాములతో పోల్చాడు. బాణధార అనేటువంటి పాములకు శత్రురాజుల యొక్క ప్రాణవాయువులు ఆహారం అవుతున్నాయి అని. ఇక్కడ ప్రాణవాయువు ఏదైతే ఉందో అక్కడ భుజంగం పాములకు ఆహారం అవుతుంది. సాధారణంగా పాముల యొక్క ఆహారం గాలి అని. అందువల్ల ఆయన యొక్క ఆ బాణాల యొక్క ధారనేమో భుజంగంతో పోల్చాడు, శత్రురాజుల యొక్క ప్రాణాలనేమో వాయువుతో పోల్చాడు. ఆ భుజంగం ఈ వాయువుని భక్షిస్తుంది అని, వాయువుని భక్షిస్తుంది అని చెప్పటం. ఇలా అతని బాహాపరాక్రమంబు అభినుతింప నలవియే పద్మజునకైన అబ్జవదన శాత తద్బాణధారా భుజంగ భుక్తి వైరిరాజవ్రజీయ ఆసుమారుతంబు. వినుకలి కూర్మిజిక్కి పృథివీ భువనంబునకుంది గంగయే అనుగును లేక రంభయను నచ్చరలేమ నలున్ వరింపబోనిన తన కోర్కెనొక్కమయి నిండక చేయుటకై భజించదావనకని వేల్పులందు నలకూబరు తత్సుభనామ వాసనన్. వినుకలి కూర్మిజిక్కి పృథివీ భువనంబునకుండి గంగయే అనువును లేక రాంభయను అచ్చరలేమ నలున్ వరింపబోనిన తన కోర్కెనొక్కమై నిండగ జయుటకై భజించదాగొనకొని వేల్పులందు నలకూబరు తత్సుగనమవాసనం. ఇక్కడ ఏమిటంటే రంభ అనే అప్సరలేమ, అప్సరోభామ, ఈమె నలుని యొక్క గుణాలను విని వినుకలి కూర్మిజిక్కి వినికిడి చేత ప్రేమయందు చిక్కి వినటం వల్ల, నలుని యొక్క గుణాలు వినటం వల్ల. ఎందుకంటే రంభ ఉండేదేమో దేవలోకంలో, ఈయన ఉండేది భూలోకంలో, ఇక్కడికి రాలేదు కాబట్టి భూలోకంలో నలుని యొక్క గుణాల గురించి విని
రంభ. అంటే ఆ దేవలోకం దాకా ఈయన కీర్తి పాకిందనే కదా. అక్కడ విన్నటువంటి రంభ ఏం చేసింది? పృథివీ భువనంబునకుండి గంగనే అనువును లేక, భూమి మీదకి దిగడానికి ఏ రకమైనటువంటి ఉపాయం తోచలేదు, మార్గం లేదు. భువనంబునకుండి గంగ ఏ అనువును లేక, రంభయను అచరలేమ నలున్ వరింపబూనిన తన కోర్కెనొక్కమయ్యి నిండగజేయుటకై, తన కోరిక తీర్చుకోవడానికి, నలుని వరించాలి అనేటువంటి కోరికను తీర్చుకోవడానికి భజించెంత గొనకొని వేల్పులందు నలకు వరుదత్సుభనామ వాసనన్. అక్కడే దేవలోకంలోనే నలకూబరుడు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయనను వరించిందట. చేయుటకై నిండగా చేయుటకై భజించత కొనుకొని వేల్పులందు, వేల్పులలో నలకూబరు తత్శుభనామ వాసనన్, నలకూబరుడు అనేవాడిని వరించిందట. ఎందుకు అంటే శుభనామ వాసన అన్నాడు. ఇదిగో ఈ నలుడు అనే పేరు అందులో కూడా ఉంది, నలకూబరుడు కదా. ఆ నామ సామ్యం చేత ఈ పేరు ఆ పేరులో కొంత కనపడటం చేత నలుడిని బదులుగా నలకూబరుని వివాహం చేసుకుంది, వరించింది అని చెబుతున్నాడు. నలుని కాకపోయినా ఆ పేరుతో ఉన్న వేల్పుని, నలకూబరుణ్ణి వరించింది అని. అలా కొంత నలుడి మీద కోరికను కొంత తీర్చుకున్నట్టు అయింది అని. రంభలాంటి అప్సరో కన్య కూడా మరి ఇలా నలుణ్ణి కావాలనుకుంది అంటే ఇంకా సాధారణ స్త్రీలు, భూలోకంలో ఉన్న స్త్రీల గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా అనేది ఆయన ఉద్దేశం. ఎందుకంటే సాధారణంగా ఒక శుద్ధి ఇది ఉన్నది, నారీషు రంభ పురుషేషు విష్ణు అని. నారీషు రంభ, స్త్రీలలో రంభ చాలా ఉన్నతమైంది అని చెప్పడం, అలాంటి రంభ కూడా అందమైంది అని చెప్పడం, అలాంటి అందమైనటువంటి రంభ కూడా నలుడిని కోరుకుంటోంది. ఇలా నలుడి యొక్క గొప్పతనాన్ని వర్ణించడం కోసం హంస కొంత ప్రయత్నం చేస్తాను, దమయంతికి చెప్పడానికి, దమయంతి యందు అనురక్తిని కలిగించడానికి. వినుకలి కూర్మిజిక్కి పృథివీ భువనంబునకుండి గంగ ఏ అనువును లేక, రంభయను నచ్చరలేమ నలున్ వరింపబూనిన తన కోర్కినొక్కమయ్యి నిండగా చేయుటకై భజించే తాగొనకొని వేల్పులందు నలకూవరు తత్శుభనామ వాసనం. నలకూవరుడు కుబేరుని యొక్క కుమారుడు. కుబేరుడు అష్టదిక్పాలకుల్లో ఒకడు కదా, ఉత్తర దిక్కు అధిపతి. ఆ కుబేరుని యొక్క కుమారుడు ఈయన నలకూబరుడు. ఆయన చాలా అందగాడు అని, సౌందర్యాతిశయం. అలా అంతటి వాటితోటి మళ్ళీ ఇక్కడ నలుడిని పోల్చడం విశేషం. ఆ రాజు కడం జనవు కలిగి వర్తింతు మరియును, అటువంటి ఆ రాజు నల మహారాజు దగ్గర నాకు చనువు ఉన్నది, చనువు కలిగి వర్తిస్తూ ఉంటాను, తిరుగుతూ ఉంటాను ఆయన దగ్గర. స్మరవాత్సాయన కుజిమారకృత శాస్త్రగ్రంథ సందర్భము పరిశీలించిన వాడా, దంపతులకు ఉత్పాదింతు సారస్యముల్ మురిపెంబొప్పగ మందగ మనంబుల్ నేర్పుదున్ మేదినీశ్వర శుద్ధాంత నితంబిని జనులకు సంపూర్ణ చంద్రానన. ఇక్కడ సంపూర్ణ చంద్రానన అనేది విశేషణం, సంబోధన దమయంతిని. సంపూర్ణ చంద్రానన, పూర్ణ చంద్రానన. ఈ హంస ఏం చేసేది? నలుడి దగ్గర నలుడితోటి చనువు ఉన్నది అని చెబుతోంది కదా, అప్పుడు అక్కడక్కడ ఆయన దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పడం. ఆయన అక్కడ ఏం చేసేది అని చెప్పడానికి మళ్ళీ ఏదో కొంత చెప్పింది. ఏం చెబుతోంది? స్మరవాత్సాయన కుచిమార కృత శాస్త్ర గ్రంథ సందర్భము పరిశీలించినవాడా. ఇగో స్మర వాత్సాయన కూచిమార,
ఇవన్నీ కూడా వీళ్ళు కామశాస్త్ర గ్రంథాలను రచించారట. స్మరుడు అంటే మన్మధుడు, వాత్సాయనుడు, పూజమారుడు వీళ్ళ చేత చేయబడ్డ శాస్త్ర గ్రంథ సందర్భములు పరిశీలించినవాడ. ఈ కామశాస్త్ర గ్రంథాలన్నింటినీ కూడా చక్కగా పరిశీలించిన వాడను అని. దంపతులకు ఉత్పాదింతు సారస్యములు, అరే దంపతులకు సరసత్వాన్ని కలగజేస్తూ ఉంటాను అని. సారస్యములు ఉత్పాదింతును అని. ఉత్పాదించడం అంటే కలగజేయటం. సారస్యములు అంటే సరసత్వాన్ని కలుగజేయటం. దంపతులకు ఉత్పాదింతు సారస్యములు మురిపంబొప్పగ మందమంద గమనంబుల్ నేర్పుదు మేదినీశ్వర శుద్ధాంత నితంబిని జనులకు. శుద్ధాంత నితంబిని జనులకు, అంతఃపుర స్త్రీలకు అని. శుద్ధాంతము అంటే అంతఃపురం, నితంబిని అంటే స్త్రీలు. శుద్ధాంత నితంబిని జనులకు, శుద్ధాంతపుర స్త్రీలందరికీ కూడా మురిపెంబొప్పగా మందమంద గమనములు నేర్పుదున్. మేదినీశ్వర శుద్ధాంత నితంబిని జనులకు, ఆ రాజుగారి అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీలందరికీ చక్కగా మందమంద గమనాలు నేర్పుతూ ఉంటాను అని. హంస గమనాలు అంటూ ఉంటారు కదా, హంసల నడకలు అని. అదిగో అది. ఇలా నేను ఆయనతోటి సాన్నిహిత్యం కలిగి ఉన్నాను అని చెబుతాను. భామినీ జనములకు భవన వ్యాజ్ఞా విశ్వాస ముద్రా నిక్షేప భూమిన యుండుదు. నన్ను తిర్యగ్జాతి మాత్రంబుగా తలపవలదు. విరించి వదన కమల వినిర్గత వివిధ శాస్త్రవాసనా పూర్ణ కరుణనైన ఏను సామాన్యుడనే నన్ను పనిగొమ్ము. ఇదిగో నన్ను కేవలం తిర్యగ్జాతి మాత్రంగా చూడొద్దు, పక్షిజాతిగానే చూడొద్దు. నేను విరించి వదన కమల వినిర్గత వివిధ శాస్త్ర వాసన పూర్ణ కరుణనైన ఏను సామాన్యుడనే. సాక్షాత్తు బ్రహ్మముఖం నుంచి వచ్చినటువంటి అనేక శాస్త్రాలు యొక్క జ్ఞానం కలిగిన దాన్ని, శాస్త్ర వాసన పూర్ణ కరుణుడనైన ఏను సామాన్యుడను కాను అని. సామాన్యుడనే నన్ను పనిగొమ్ము, నా నుంచి ఒక పనికి వినియోగించు. ఈ శరీరము పరోపకారార్థము కదా. పద్మాసురుని శిల్ప ప్రయాసంబు లక్ష్మీనారాయణ ఏడలను గౌరీ వృషభాంకుల పట్టునం బోలే మీ ఎడ పరస్పర యోగి సమాయోగమును బాల్పడుగాక. ఈ పద్మాసురుని బ్రహ్మ యొక్క శిల్ప ప్రయాసము, రచన ప్రయాస లక్ష్మీనారాయణలాగా, గౌరీ వృషభాంకుల్లాగా అంటే శివుడు పార్వతిలాగా మీ ఎడ కూడా పరస్పర యోగ్య సమాగమమునకు పాల్పడుగాక. వేలాదిగా కాంతా గుణాబ్ధి వేణివగు నీవు నలుని పాణివ పల్లవంబు పరిగ్రహింప అర్హురాలవు. నువ్వు ఆయన వివాహం చేసుకోవడానికి అర్హురాలవు అని. కోమలంబకు మల్లికా ముగుళ దామంబు కర్కశంబకు కుశసూత్రమునన్ కట్ట పాత్రముగా తెరంగున. మల్లిక ముగుళ దామం అంటే మల్లి మొగ్గలతోటి ఒక హారం, మాల, దాన్ని కర్కశమైనటువంటి కుశసూత్రములతో కట్టడం ఎట్టా సాధ్యం కాదో, అంటే దర్భతోటి కట్టడం ఎట్టా సాధ్యం కాదో, నిషధరాజు ఆ విధంగా నీవు నిషధరాజు దక్క వేరొకడు నిన్ను వరింపం పాత్రుడు కాడు. నిషధరాజు తప్ప నువ్వు ఇంకొకరికి సరికాదు అని. మరియు ఒక విశేషము అని తర్వాత మళ్ళీ ముందుకెళ్తోంది. మరి ఇలా ఈ వచనంతో ఇక్కడ ఆగుదాం. మిగతా భాగాన్ని రేపు చూద్దాం. స్వస్తి. శ్రీనివాసుని శృంగార నైషధం కావ్య పట్టణం ధారావాహిక ప్రసంగంలో ప్రసంగించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.